ఎర్రవారిపాలెంలో భర్త అత్తమామల ఇంటి ముందు భార్య ప్రభావతి ఆందోళనకు దిగారు. తనకు తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులతో కలిసి ధర్నా చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెంలో భర్త అత్తమామల ఇంటి ముందు భార్య ప్రభావతి ఆందోళనకు దిగారు. ప్రభావతి తెలిపిన వివరాల ప్రకారం 2016లో కటారివాండ్లపల్లికి చెందిన చలపతితో తన వివాహం జరిగిందని, పెళ్లైన తర్వాత కొంతకాలం హైదరాబాద్ లో కలిసి నివసించామని, కుమార్తె పుట్టిన తర్వాత భర్త ప్రవర్తన మారిందని ఆమె ఆరోపించారు. అదనపు కట్నం కోసం శారీరకంగా లైంగికంగా వేధించడంతో పాటు తనను చంపేందుకు కూడా ప్రయత్నించాడని ప్రభావతి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లిన భర్త అక్కడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. చలపతి బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడని, ఫోన్ చేస్తే వేరువేరు నగరాల్లో ఉన్నానని చెప్పుతున్నప్పటికీ ఫోన్ లొకేషన్ మాత్రం బెంగళూరులోనే చూపిస్తుందని ఆమె తెలిపారు. ప్రస్తుతం కూలి పనులు చేస్తూ కుమార్తె వైనికాను పోషిస్తున్నానని, కుమార్తె చదువు కోసం 10 లక్షలు ఇస్తానని చెప్పిన భర్త గత 6 నెలలుగా ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధలు తట్టుకోలేక 2 ఏళ్ల క్రితం తన తండ్రి సుబ్రహ్మణ్య మరణించారని కన్నీరు పెట్టుకున్నారు. తనకు తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభావతి తన బంధువులతో కలిసి భర్త అత్తమామల ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. నా పేరు కనిగిరి ప్రభావతి, నా భర్త పేరు కనిగిరి చలపతి, మా పాప పేరు కనిగిరి వైనిక. నాకు 2016 సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహం తర్వాత హైదరాబాద్కి కాపురానికి తీసుకెళ్ళినాడు. అక్కడ 4 సంవత్సరాలు నన్ను హెరాస్ చేయడం జరిగింది. వరకట్నం కింద హెరాస్ చేసినాడు. అలాగే ఆడపిల్ల పుట్టిందనేసి నన్ను హెరాస్ చేయడం జరిగింది. నన్ను నా పాపను చంపేయాలని చూసినాడు. దానికి వాళ్ళ అమ్మ అయిన చెంగమ్మ, వాళ్ళ అక్క అయిన పుష్పలత ఇద్దరు సహకరించినారు. చాలాసార్లు వాళ్ళు కూడా నన్ను చంపడానికి సహకరించినారు. ఫోన్ల ద్వారా నన్ను బెదిరించినారు. దానివల్ల నేను ఈరోజు ఆ అబ్బాయి లైంగికంగా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు. నన్ను లైంగికంగా మానసికంగా నన్ను హింసించడం జరిగింది. వరకట్నం తీసుకురాలేదనేసి కూడా నన్ను హింసించడం జరిగింది. అక్కడ వేరే వాళ్ళతో అతను అక్రమ సంబంధాలు పెట్టుకొని నన్ను ఈరోజు నిందల పాలు చేసి నన్ను మా పుట్టింటికి కొట్టి తరిమేయడం జరిగింది. అక్కడ నుంచి పంపించేటప్పుడు కూడా ట్రైన్లో నన్ను చంపడానికి అతను ప్రయత్నం చేయడం జరిగింది. పాపను కూడా ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి పాపను కూడా చూసుకోలేదు. పాప పుట్టిందనే కారణంతో, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో నన్ను నా బిడ్డను వదిలేసి అతను ఎక్కడో బెంగళూరులో ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేసుకుంటూ మమ్మల్ని వదిలేశాడు. కంపెనీ పేరు సిప్లా కంపెనీ. ఇంతకు ముందు అయితే ఆ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అక్కడికే షిఫ్ట్ అయినాడు. పెద్ద మనుషుల దగ్గర కూడా మధ్యస్థం అనేది జరిగింది. వాళ్ళ ముందు కాపురానికి వస్తానని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ కూడా నన్ను హెరాస్ చేసి మా బంధువుల ముందర అంతా అవమానించడం జరిగింది. కాబట్టి నేను మీడియాకి కోరుతున్నది ఏంటంటే, పెద్ద మనుషులు ఏదైతే నిర్ణయించి చెప్పినారో దానికి కట్టుబడి లేడు. సరేనా? పాపకి చదువులకి, పాప తిండికి నాకు ఎటువంటి సహకారం చేయలేదు. నేను కూల్ చేసి నా పాపని చూసుకుంటున్నాను. అతనైతే తండ్రిగా ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలో ఏమీ చెయ్యలేదు. కాబట్టి మీరే పెద్ద మనుషుల దగ్గర కూడా మధ్యస్థం అనేది 7 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కానీ అతను రాకుండా దొంగగా అక్కడే బెంగళూరులోనే దాంతోనే ఉన్నాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు, మమ్మల్ని చూడలేదు. అందుకోసం అనేసి నేను ఇంకా ఇన్ని రోజులు నేను కష్టపడి సాకాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే నన్ను ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా కూడా నా సర్టిఫికెట్లన్నీ తీసేసుకొని నన్ను బెదిరించినాడు. ఎక్కడ జాబ్ చేసుకొనివ్వనని బెదిరించినాడు. నేను నా బిడ్డను ఏ విధంగా చూసుకోవాలి? దానికోసం నేను కూలికి వెళ్తున్నాను నా బిడ్డను చదివించుకోవడానికి. ఒక ఆడపిల్లను చదివించడానికి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఆలోచించండి. అందుకోసమని నేను పోలీస్ స్టేషన్ని ఆశ్రయించినాను. అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేయించినా కూడా సరే, లొకేషన్ చెన్నైలో ఉన్నానని చెప్పి తప్పుడు మాటలన్నీ చెప్పినాడు. కానీ లొకేషన్ చూస్తే అతను బెంగళూరులోనే ఉన్నాడు. అక్కడ సార్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఫోన్ చేసినా కూడా వాళ్ళ అక్క పుష్పలత, వాళ్ళ అమ్మ చెంగమ్మ, మీ వల్ల ఏదైతే అది చేసుకోండి, మేమైతే ఎక్కడికి రాము, మీ వల్ల మీకు ఎవరు దిక్కుంటే అక్కడ చెప్పుకోండి, మేమైతే ఏం చేయము, ఏ న్యాయం చేయము, మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అనేసి
మాకు చెప్పడం జరిగింది.